నచ్చిందన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? నాకు అయితే చాలా బాగా నచ్చింది. ఓకే. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓరమాస, టోటల్ గా ఓరమాస సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా హై రేంజ్ లో ఉంది. హై రేంజ్ లో అంటే మనం విశ్వసేన్ నుంచి ఇంతవరకు క్లాస్ మూవీ చూసాము. ఒక మాస్ హీరో మళ్ళీ దొరికాడు. నాకు తెలిసి రెండో జూనియర్ ఎన్టీఆర్. ఓకే, రెండో జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఓకే అన్న, ఏ రివ్యూ అయినా చాలా క్లారిటీగా చాలా కరెక్ట్ గా చెప్తారు మీరు. రెండో జూనియర్ ఎన్టీఆర్ అనడానికి కారణం ఏంటి? రెండో జూనియర్ ఎన్టీఆర్ అనడానికి కారణం ఏంటంటే మన ముందే బేసిక్ గా చిన్న ఫ్యూచర్స్ ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సన్నబడినా అంతకుముందు కొద్దిగా లావుగా ఉండడం, ఇద్దరు ఒకలాగే అనిపించేది. కార్లింగ్ హీరో ఇలాంటివన్నీ చూస్తే కొద్దిగా ఎందుకో సిమిలారిటీ అనేది నాకు ఎప్పుడు ఒక చిన్న ఫీలింగ్. అందుకేంటంటే ఇక్కడ ఆయన ఫైట్స్, కొన్ని ఫైట్స్ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ మనకు సింహాద్రి, తర్వాత ఆంధ్ర వాళ్ళ ఈ టైంలో చేసే ఫైట్స్ ఎలాగవుతుంటాయి, ఆ రేంజ్ లో మనోడు ఫైట్ చేయడం కానీ పెర్ఫార్మెన్స్ కానీ నాకు అనిపించి అందుకే రెండో జూనియర్ ఎన్టీఆర్ అన్నాను. నాకు చాలా దగ్గర నేను జూనియర్ ఎన్టీఆర్ ఊహించుకున్నాను. అది కనిపించింది నాకు ఆ మనోట్లో. ఓకే, అండ్ మాస్ యాంగిల్ ఎలా ఉందన్న? అంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ స్లోగా, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది స్టోరీ పరంగా. ఫస్ట్ హాఫ్ మాత్రం బేబస్తమైన అంటే మనం అనుకునే 100% కంటే 200% డబుల్ డోస్ లో ఉంది. సో డబుల్ డోస్ అది ఉండడంతో ఇది ఈక్వల్ గా అయ్యి టోటల్ గా హిట్ సినిమా. ఇది అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉన్నంత స్లో ఏం లేదు. యావరేజ్ గా ఉండడం ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ లోనే మనకి చాలా సినిమాని చూపించాడు, చాలా ఒక రేంజ్ లో చూపించాడు. ఇంటర్వెల్ లో అనుకున్నా అరే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ లో చూపించాడు. సెకండ్ హాఫ్ ఒక విధంగా చెప్పాలంటే కత్తిమీద స్వామి డైరెక్టర్ కి సెకండ్ హాఫ్ ఏం చేసి ఉంటాడు అనుకున్నాను. సో సెకండ్ హాఫ్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ని మ్యాచ్ చేయాలంటే నాకు తెలిసి చిన్న చిత్తగా పని కాదు. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న టార్గెట్ అనే అంటే ఒక టాస్క్ అని చెప్పాలి. ఆ టాస్క్ ని అంత రీచ్ కాకపోయినా యావరేజ్ గా చేశాడు కాబట్టి ఓకే సినిమా అయితే. ఓకే, అండ్ టైగర్ డైలాగ్ ఎలా అనిపించింది? బాగుంది. నాకు తెలిసి నందమూరి ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతుంది అబ్బా ఈ సినిమా. ఈ సినిమా బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ చేస్తే ఇంకొక వేరే లెవెల్లో ఉంటది. ఓపెన్ గా చెప్తున్నా, అంత సిమిలర్, అంత అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన స్టోరీని ఒక క్లాస్ హీరో టచ్ చేస్తే ఎలా చేశాడు అనేది ఈ సినిమా. ఓర మాస్ ఉంది, అందరికీ వస్తుంది. నాకు తెలిసి మాస్ సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. థ్యాంక్స్ అన్న.